క్రమశిక్షణ కలిగి ఉన్నారా జీవితంలో? ఇది నేను చూడను, ఈ రీతికి నేను మాట్లాడను, ఇంతవరకు నా లిమిట్, ఇది నా బౌండరీ. ఒక పురుషుడితో కానీ ఒక స్త్రీతో కానీ ఇది నా బౌండరీ. దీనికి మించి నాకు స్నేహం లేదు, దీనికి మించి నాకు పని లేదు. నా జీవితం, నా వివాహమైన వారందరూ ఇట్లా ఉండాలి. భార్య దృష్టి భర్త మీద, భర్త దృష్టి భార్య మీద. ఈరోజు లోకం చూడండి, పెళ్ళి అయ్యేంత వరకు డేటింగ్ చేసుకుంటారంట. 10 సంవత్సరాలు కావాలంటే ఒకరు ఎంట పడతారంట. పెళ్ళైన నెక్స్ట్ చూడండి సంవత్సరంలో తుస్సు. నేను అనేక వేల మందికి సంఘ కాపరికి ఉన్నాను కాబట్టి అనేక గోళలు వింటూ ఉంటాను. కొంతమంది చెప్తూ ఉంటారు, ఇదిగో ఇన్ని సంవత్సరాలు నా వెంట పడ్డాడు, ఇప్పుడేమో ఒక దీన్ని చూచాను, అట్లా వెళ్ళిపోతారు డైలాగ్. ఎందుకంటే కొంతమందికి ఏమైందంటే ఎప్పుడు బౌండరీ దాటు అనేది ప్రోగ్రామ్ అయిపోయింది మైండ్. ఎప్పుడు ఇంకొక స్త్రీ ఆ స్త్రీని భార్య అయిపోయింది, బోర్ కొట్టింది. ఇప్పుడు ఇంకొక స్త్రీ, రిపీటెడ్ ప్యాటర్న్స్. జాగ్రత్త, మన జీవితంలో డిసిప్లిన్ కలిగి ఉండాలి. ఇక్కడ వృద్ధులేమేంటి, బాలులేమే, ఎవరికైనా సరే ఇట్ ఈస్ నెవర్ టూ లేట్. ఈరోజు పెద్దవారు ఉంటారు, ఇంకా మా పని అయిపోయిందండి, పిల్లలకు చెప్పుకోండి. పెళ్ళోడు కాదు, పెద్దోడు కాదు, ఎవడైనా సరే దేవుని రాజ్యంలో చేరాలంటే క్రమశిక్షణ కలిగి ఉండాలి.